కోఆపరేటివ్ టింబక్తు కలెక్టర్ మేమందరం ఒకటే టీము. సో అక్కడ నుంచి వచ్చాము. సత్యసాయి జిల్లాలో మరియు అనంతపూర్ జిల్లాలో పనిచేస్తూ ఉన్నాము. ముందుగా చూసుకున్నప్పుడు 2005-06 ఆ సమయంలో రైతులకి ఖర్చు ఎక్కువగా అవుతూ ఉండింది. ఫర్టిలైజర్స్ అని కొనడం అని సూసైడ్స్ అని ఎక్కువగా ఉండింది. సో అట్లాంటిది వాళ్ళకి ఖర్చు తగ్గించాలి మరియు నేల మరియు వాటి యొక్క ఆరోగ్యాన్ని పెంచాలి, మనుషులు మరియు ప్రకృతి యొక్క సమతుల్యాన్ని పెంచాలి అన్న ఉద్దేశంతో ధరణి మొదలు చేసుకొని దాని తర్వాత ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్టు కూడా 17 సంవత్సరాలు నుంచి గణనీయంగా ముందుకు సాగుతూ ఉంది. మామూలుగా ఇంకా ఆర్గానిక్ పంటలు ఎట్లా పండించాలి, లేదు అంటే వాటిని ఎట్లా ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలి, చేసుకున్నాక రీటైలర్స్కి ఎలాగా అందించాలి, లేదంటే కస్టమర్స్ దగ్గర అవేర్నెస్ ఎలా పెంపొందించాలి. ఎందుకంటే ఆర్గానిక్ తింటేనే ఇప్పుడు వినియోగదారులు ఎవరైనా బయట ఆరోగ్యంగా ఉండగలరు. లేదు అంటే హాస్పిటళ్ళలో ఖర్చు వాటిని పెట్టుకోవడం వల్ల చాలా రిచ్ నుండి గరీబీతనంలోకి మారిపోతూ ఉన్నారు. అట్లా కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ వాళ్ళ జీవనాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నాం. అట్లానే కంగ్రాచులేషన్స్ సార్ మీకు ఇంత పెద్దగా స్టోర్ ఓపెన్ చేసి మీరు పెట్టేటప్పుడు కూడా 2-3 సార్లు వచ్చి మేము ఎట్లా చేస్తూ ఉన్నాం, మా యూనిట్ ఎలా ఉంది, మేము ఎట్లా పండిస్తూ ఉన్నాం, ప్రొక్యూర్మెంట్ ఎట్లా చేస్తూ ఉన్నాము, వినియోగదారులకి నమ్మకం కల ప్రోడక్ట్ రావాలి, వాళ్ళు తినాలి అండ్ తక్కువ ధరకి అఫోర్డబుల్ రేట్లో రావాలి అన్న ఉద్దేశంతో మీ తపనను చూసాము. సో మీకున్న ఉద్దేశం, మీ విలువలు మాకు విలువలు అవి మ్యాచ్ అవ్వడం వల్ల మనం ఈ సహకారాన్ని అట్లానే ముందుకు తీసుకెళ్తూ ఇట్లానే మీరు ఇంకా పెద్దగా సక్సెస్ఫుల్ అవ్వాలి అని ధరణి నుంచి టింబక్తు కలెక్టర్ నుంచి చాలా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.